వెల్కమ్ బ్యాక్ టు డే 64 ఆఫ్ క్యాలిస్థెనిక్స్. ఈరోజు ప్లాన్స్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి స్ట్రక్చర్డ్ వర్కౌట్ ప్లాన్ రాసుకొని నేనైతే జిమ్లోకి ఎంటర్ అయినా. కానీ నా లోపల ఉన్న జిమ్ ర్యాట్ గాడు వేరే ప్లాన్తో ఉండే. వాడేమంటాడంటే, నీకు ఈ బిగినర్ సిరీస్ ఇవన్నీ ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైమ్, నీకు చాలా స్ట్రెంత్ ఉంది కదా, డైరెక్ట్ ప్లాన్స్ అటెంప్ట్స్ చేయి, స్ట్రాడల్స్ చేయి అని చెప్పి చెప్పిండు. సో స్టార్ట్ అయితే చేసిన, కానీ ఫుల్ మోకాలు నొప్పులు అయితే వచ్చినాయి. ఎందుకంటే అది చేసే ప్రాసెస్లో చాలా టైమ్స్ కింద అయితే పడ్డా కాబట్టి. సో నా లోపల ఉన్న క్యాలిస్థెనిక్స్ బ్రో ఇవన్నీ చూసుకుంటా ఏమన్నాడంటే, అంతా చెత్త వేసి ప్లాన్ని డిస్ట్రాయ్ చేయకుండా లెట్స్ స్టిక్ విత్ ద ప్లాన్. టైం బొక్క అవుతుంది మనకి. సో ఫస్ట్ లీన్ ఫార్వర్డ్ చేద్దాము. సో లీన్ ఫార్వర్డ్స్ అయితే 3 సెట్స్ చేసిన. ఎవ్రీ సెట్కి నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నానా అని ఫైండ్ అవుట్ చేసి వాటిని రెక్టిఫై చేసుకోనికి చాలా ట్రై చేసిన. అండ్ దాని తర్వాత లీన్ ఫార్వర్డ్ హోల్డ్స్ చేసిన విత్ రెసిస్టెన్స్ బ్యాండ్ 3 సెట్స్. 20 to 30 సెకండ్స్ అయితే హోల్డ్ చేయగలుగుతున్నా విత్ రెసిస్టెన్స్ బ్యాండ్. దాని తర్వాత టక్ ఇన్ హోల్డ్స్ కూడా చేసిన. ఇవన్నీ చేస్తుంటే నా లోపల ఉన్న జిమ్ ర్యాట్ గాడు మెల్లగా లేవడం స్టార్ట్ చేసిండు. సో నేనేం చేసిన అంటే వాని కోసం కొంచెం సేపు పోజింగ్ చేసిన. కానీ సరిపోదంటే మళ్ళీ లాటరల్ రేజర్స్ అండ్ డిప్స్ కూడా చేసిన అనమాట. కాకపోతే మన లోపల ఉన్న జిమ్ ర్యాట్ ఉండగా వాడిని సాటిస్ఫై అయ్యాలి, లేకపోతే నిద్ర పోదు. లెట్స్ గో. ఈ 2 మూమెంట్స్ స్టార్ట్ చేసే ముందు నేనైతే మైండ్లో ఒకటి ఫిక్స్ అయినా, ఓన్లీ 2 సెట్స్ చేస్తున్నా టిల్ ఫెయిల్యూర్ వరకు. అండ్ చెప్పినట్టే 2 సెట్స్ చేసిన. కానీ ఇవన్నీ బేర్ చేస్తున్నా నా బాడీ ఏమంటది అంటే, ఈరోజు ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.